నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు GO1 అని తీసుకొచ్చాడు తల్లి. ఆ GO1లో ఏముందంటే రోడ్డు పైన మనం మీటింగ్లో పెట్టకూడదంట. పలమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా. దాని తర్వాత అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి. అమ్మా నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచి మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చిన్న మైక్ బాక్స్ పట్టుకుని మాట్లాడాలనుకుంటే పాప ఆ మైక్ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి. ఇప్పటికే తిరిగి వెళ్ళేది తల్లి. అది ఇంకా అది కోర్టులో ఉంది తల్లి. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, GO1 మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, ఈ యువగలం ఆగదని. తల్లి బంగారుపాలెం వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి. బంగారుపాలెంకి వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి. తల్లి బంగారుపాలెం క్రాస్లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఆనాటి DSP గారు ఏకంగా వచ్చి అమరన్న పైన దాడి చేశారు. ఆయన చేయి పట్టుకున్నారు. చాలా కోపం వేసింది. ఇంత సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయి పట్టుకుంటామని ఆనాడు DSP నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి. ఇలా నా పైన 23 కేసులు పెట్టారు తల్లి. కానీ అప్పుడే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈరోజు గర్వంగా చెప్తున్నా, అదే బంగారుపాలెంకల్ నేను నుంచున్నా తల్లి. ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడానో ఆ బిల్డింగ్ ముందల ఈరోజు నేను సెల్ఫీ తీసుకున్నా తల్లి. అమ్మ, ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. బంగారుపాలెం నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నాం. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా హామీలు నిలబెట్టుకోవాలి, దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోరారు తల్లి. కరెక్ట్గా 100 రోజులు, వాస్తవంగా నిన్నే చేయాల్సిన తల్లి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే 100 రోజులు పూర్తయ్యే లోపల తల్లి. కానీ నిన్న బాబు గారు నాకు పని పెట్టారు తల్లి. అందుకే నిన్న రావాల్సింది ఈరోజు వచ్చా. 100వ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది తల్లి. తల్లి ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తల్లి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం తల్లి. ఇంతేకాదు, అక్కడ పేషెంట్లు ఉంటే వాళ్ళతో మాట్లాడా. 43 సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నాడు. ఇది ప్రక్షాళన చేయాలి. నేను వైద్య శాఖ మంత్రి సత్య గారితో కూడా చర్చిస్తాను. ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందనే దానిపైన చర్చిస్తాను. ఇంతేకాదు, నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది. నీరు బాగా లోపలికి ఉంది, మనం బోర్ వేసుకుంటున్నాం, లోతు పెంచుతున్నాం, దానివల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చే తల్లి, ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటా అని చెప్పాను. పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభ హామీ ఇస్తున్నాం. అమ్మా